నమస్తే. నేను మీ యాంకర్ హరిత. మీకు సొంతంగా అగ్రికల్చర్ ల్యాండ్ ఉందా? దాని మీద సంవత్సరానికి 1,00,000 వరకు సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఈ న్యూస్ మీకోసమే. ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు బెస్ట్ ఇంజినీరింగ్ టెక్నాలజీస్ ఎండి శేషసాయి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ గురించి అసలు పరిచయం అవసరం లేదు. అంటే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తీసుకొస్తారు. అవును. మీ కస్టమర్స్‌కి ఎలా ఆదాయం పెంపొందించాలి, ఆదాయం సమకూరాలి అన్న విధంగా మీరు ఆలోచిస్తారు. అవును. ఇప్పుడు ఒక కొత్త ప్రాజెక్ట్ గురించి మీరిక్కడికి వచ్చారు. అంటే పూర్తిగా డీటెయిల్స్ చెప్తారా? అగ్రికల్చర్ రిలేటెడ్ అమ్మా. ఎస్పెషల్లీ ఎసెన్షియల్ క్రాప్స్ కల్టివేషన్ గురించి. సో, ఈ ఎసెన్షియల్ క్రాప్స్ అనేది అందరికీ తెలిసిన విషయమే. చాలా సంవత్సరాలుగా ఉన్నది కొత్తదేం కాదు. బట్ వీఆర్ కమింగ్ ఔట్ విత్ ఎ న్యూ కాన్సెప్ట్. సో, ఇది అగ్రికల్చర్ ల్యాండ్ బ్యాంక్ నుండి మోర్ దాన్ 15 ఏకర్స్ ఉన్న వాళ్ళకి 15 ఎకర్స్ పైనే అబోవ్ ఉండాలి. ఉంటే ఫీజిబుల్‌గా ఉంటది. ఓకే. సో, అలా ఉన్న వాళ్ళకి మేమిచ్చే ఒక కాన్సెప్ట్, ఒక ప్రపోజల్ ఇస్తున్నాం. దానివల్ల ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇవ్వగలుగుతాం. ఆ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఏంటనేది చెప్పడానికే మేము మీ స్టూడియో వచ్చామనమాట. అసలు ఈ ప్రాజెక్ట్ ఐడియా మీకెందుకు వచ్చింది? అసలు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లదలుచుకున్నారు? ల్యాండ్ ఉన్న వాళ్ళకి ఏంటి లాభం? వాళ్ళకి ఎలా ఇన్‌కమ్ వస్తుంది? అదేనమ్మా, ఇప్పుడు మేము గత 20 సంవత్సరాల నుంచి ఈ ఎసెన్షియల్ ఆయిల్ క్రాప్స్ పండించిన వాళ్ళకి, దాంట్లో ఎసెన్షియల్ ఆయిల్ క్రాప్స్ అంటే రకరకాల క్రాప్స్ ఉన్నాయమ్మా. ఫెమిలియర్‌గా ముఖ్యంగా లెమన్ గ్రాస్, పామ్ రోజా, సిట్రల్లా, జిరేనియం, దవన, తులసి, పచోలి, వెట్టివేరు, రోజ్‌మేరీ, యూకలిప్టస్ అని ఇలా వెరైటీస్ ఆఫ్ క్రాప్స్ ఉన్నాయి. ఈ క్రాప్స్ పండించేవాళ్ళు దాంట్లో నుంచి ఆయిల్ తీస్తారు బై వే ఆఫ్ డిస్టిలేషన్. ఆ డిస్టిలేషన్ ప్లాంట్స్ అనేది వీఆర్ నంబర్ 1 ఇన్ ఇండియా అండ్ వి సప్లైడ్ మోర్ దాన్ 250 డిస్టిలేషన్ ప్లాంట్స్ ఆల్ ఓవర్ ఇండియా. అండ్ మా బెస్ట్ కంపెనీ చాలా ఫేమస్ ఆల్ ఓవర్ ఇండియా. అవును. సో, ఆ కాన్సెప్ట్‌లో దీనికొక వేరే రకమైన కాన్సెప్ట్ క్రియేట్ చేసాము. ఆ అనుభవంతో. అది ఫార్మర్స్ చెప్పాలనే ఉద్దేశంతో ముందుకొచ్చామనమాట. ఓన్ ల్యాండ్ ఉంటే సరిపోతుందా? మిగతాయన్ని మీరు చూసుకుంటారా? ఓన్ ల్యాండ్ ఉంటే సరిపోతుందమ్మా. వాళ్ళు అగ్రికల్చర్ చేసేవాళ్ళై ఉండాలి. అదర్‌వైజ్ లీజ్ కూడా తీసుకుని వాళ్ళు చేసినా వాళ్ళకి లీజ్ వర్కౌట్ తీసుకున్న వాళ్ళు కూడా. తీసుకుని కూడా వర్కౌట్ అవుతుంది. ప్రాఫిటబిలిటీలో ఉంటారు. సో, దాని గురించి ఈ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ అనమాట. అంటే ఓన్ ల్యాండ్ ఉన్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. అంటే 15 ఎకర్స్ ఎబోవ్ ఉండాలి. 15 అబోవ్ ఎకర్స్. ఉంటేనే ఫీజిబిలిటీ అవుతుంది. ఓకే. అంటే ఎలా ఉంటుంది? దీని క్రాప్ అనేది ఎన్నాళ్ళకొస్తుంది? వాళ్ళకు తెలిసే విధంగా డీటెయిల్డ్‌గా చెప్తారా? ఏం లేదమ్మా, ఇప్పుడు మేము ఎందుకు ఈ ప్రపోజల్‌తో వస్తుంటే మాకు ఒక అగ్రికల్చరల్ ఇంజినీర్ ఒకాయన బాగా అనుభవం ఉన్న ఆయన మాకు అసోసియేట్ అయ్యారు. సో, ఆయన ఈజ్ ఎక్స్‌పర్ట్ ఇన్ ఈ లైన్‌లో కన్సల్టెన్సీలో. సో, మేము డిస్టిలేషన్ ప్లాంట్‌లో ఉండటం వల్ల హి ఈజ్ ఆల్రెడీ ఇన్ కన్సల్టేషన్ విత్ ఫార్మర్స్. ఈ ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్‌కి ఆయనకి చాలా అనుభవం ఉంది. సో, టుగెదర్ వి విష్ టు డూ దిస్ ప్రాజెక్ట్ అనమాట. సో, దీనికేంటంటే ఫస్టు ఇది ఎందుకు చేయాలంటే ఫార్మర్‌కి వెల్త్ పెంచడానికి, అగ్రి సెక్టర్‌ని డెవలప్ చేయడానికి, వాళ్ళ రెవెన్యూ పెంచడానికి అనేది ఎక్కువ మా ఆలోచన. దీనివల్ల ఈ కాన్సెప్ట్ వల్ల కొంతమంది 10,000, 20,000, 50,000 పర్ ఏకర్ వస్తది. సో, దీంట్లో ఏంటంటే అరౌండ్ 1,00,000 పర్ ఇయర్ పర్ ఏకర్ 1,00,000 ప్రాఫిట్ వరకు వస్తుందా? వస్తుందమ్మా. హ్మ్. దానికి ఎకరానికి. మాకున్న అనుభవంతో ఆల్మోస్ట్ అష్యూర్డ్‌గా వస్తది దాంట్లో. సో, దీనికేంటంటే మాకున్న కన్సల్టెంట్ వాళ్ళతో అతని సహకారంతో మనం డిఫరెంట్ చెప్పగలుగుతాం అనమాట. అంటే ఏపీ, తెలంగాణ ఇంకా వేరే రాష్ట్రాల వాళ్ళు ల్యాండ్ ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? డెఫినిట్‌గా అమ్మా. ఎందుకంటే మనకి యాక్చువల్‌గా ఆంధ్ర, తెలంగాణ అయితే వెరీ వెరీ కంఫర్టబుల్. బట్ వీ కెన్ ట్రావెల్ అప్ టు మహారాష్ట్ర, కర్ణాటక నియర్ బై స్టేట్స్‌లో కూడా మేము చేయడానికి రెడీగా ఉన్నాం. ఈ కాన్సెప్ట్. 15 ఎకరాల పైనుండాలి. ఎకరాకి 1,00,000 వరకు ఖచ్చితంగా వస్తుంది. డెఫినిట్‌గా. వాళ్ళకు శ్రమ తక్కువుంటుంది. మీకు శ్రమ ఎక్కువుంటుంది. వాళ్ళకు లాభం ఎక్కువ. మీకు లాభం తక్కువ. అంతేనా? అలా అని కాదమ్మా. మాకు మెయిన్ కాన్సెప్ట్ ఫార్మర్స్ ఓకే. మనకి మనం ఇచ్చే కాన్సెప్ట్‌తో ఎక్కువ సంపాదించుకోగలుగుతారనేది మాకున్న అనుభవంతో మేము ఇచ్చే 10 మంది గైడెన్స్‌తో రైతులకు ఆ! మీ వల్ల మేలు జరగాలి. జరగాలి. హ్మ్. అదే. ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ అంటున్నారు. అంటే ఏంటి? ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ అంటే అమ్మా, ఫస్ట్ వీరు గనక మా మేము వాళ్ళ ల్యాండ్ విజిట్ చేస్తాం. ఆ సాయిల్ ఏంటి చూస్తాం. సాయిల్ కండిషన్ ఏ టైప్ ఆఫ్ సాయిల్ అని చూస్తాము. ఆ సాయిల్‌కి ఏ క్రాప్ సూటబులో మనం అలాగే వాటర్ ఫెసిలిటీ చూస్తాం. సో, ఈ ఎసెన్షియల్ ఆయిల్స్‌లో ఉన్న డిఫరెంట్ క్రాప్స్‌లో ఏ క్రాప్ అయితే బెస్ట్ సూటబుల్ అనేది ఒకటి సజెస్ట్ చేస్తాం ఫస్ట్. నంబర్ 2, దానికి కావాల్సిన ప్లాంటింగ్ మెటీరియల్ కూడా మేమే ఇస్తాం. ప్లాంటింగ్ మెటీరియల్. దెన్ అగ్రోనమీ అంటే ఎలా పండించాలి? ఏం చేయాలి? కల్టివేషన్ ప్రాక్టీసెస్ కూడా మనమే సపోర్ట్ చేస్తాం. అదయిపోయిన తర్వాత వాళ్ళు బ్యాంక్ లోన్‌కెళ్ళి ఆ కల్టివేషన్‌కి కావాల్సిన ఎక్స్‌పెన్సెస్‌కి బ్యాంక్ లోన్‌కెళ్ళటానికి డీపీఆర్ అంటారు. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా మేమే తయారు చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తాం.
సో దట్ దే కెన్ గెట్ ది లోన్ ఫ్రమ్ ది బ్యాంక్. అది అయిపోయిన తర్వాత గవర్నమెంట్లో రకరకాల సబ్సిడీస్ ఉన్నాయి. ఈ సబ్సిడీస్ ఎలా పొందాలి అనేది కూడా మేము వెనకాల నుండి సపోర్ట్ చేస్తాం. ఎకరానికి ఎంత వస్తుంది ఏంటనేది. ల్యాండ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి మరి? మీరు అన్నిటికీ సపోర్ట్ చేస్తా అంటున్నారు. వాళ్ళ పార్ట్ ఏంటి దీంట్లో? వాళ్ళు కల్టివేషన్ చేయటమేనమ్మా. హ్మ్. అంటే వాళ్ళ వెనకాల మేము బ్యాకప్ వాళ్ళు ఎలా ముందుకెళ్ళాలి అంటే కల్టివేషన్ ఎలా చేయాలి, అసలు ఏ క్రాప్ అయితే ఆ ల్యాండ్కి సూటబుల్, దాంట్లో మనకు ప్లాంటింగ్ మెటీరియల్ మంచి క్వాలిటీ ఇవ్వాలి. ఏదో చెడు తీస్తే పండదు కదా. మంచి క్వాలిటీ మనమే ఇస్తాం, సపోర్ట్ చేస్తాము. తర్వాత వాళ్ళు బ్యాంక్ వెళ్ళాలంటే వీళ్ళ ఫార్మర్స్కి ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయడం రాదు కదా, మా బ్యాంక్ లోన్ తెచ్చుకోవాలంటే అది సపోర్ట్ మనం ఇస్తాం. అలాగే ఈ రైతులకి ఏమేమి సబ్సిడీస్ ఉన్నాయి, ఎలా తెచ్చుకోవాలనేది కూడా వాళ్ళకి ఐడియా ఉండదు. అది మన సహకారం ఉంటుంది. అదైపోయిన తర్వాత ఆయిల్ తీయటానికి క్రాప్ కల్టివేషన్కి మన ప్రాక్టీసెస్ మనం చెప్తాం. పండిన తర్వాత ఆయిల్ తీయడానికి కావాల్సిన మిషనరీ మనమే ఇస్తాం. ఆ తీసిన ఆయిల్ కూడా మేమే కొంటాం. ఎసెన్షియల్ ఆయిల్ కి మార్కెట్ లో ఎంత వరకు డిమాండ్ ఉంది? దీనికి ఎప్పుడు కన్సిస్టెన్సీ హ్యూజ్ ఇంటర్నేషనల్గా మంచి డిమాండ్ ఉంది దీనికి. ఎప్పుడు అసలు దీంట్లో డౌన్ ఫాల్ అనేది లేదు. ఎప్పుడు స్టాండర్డ్ గ్రోత్ ఉంటుంది. దీంట్లో ఫ్లక్చుయేషన్స్ కూడా ప్రైస్ ఫ్లక్చుయేషన్ కూడా చాలా తక్కువ. అందువల్లే గ్యారంటీగా +-10%లో 1 lakh అనేది గ్యారంటీగా వస్తుంది అనేది మేము ఆల్రెడీ ప్రాక్టికల్గా గత కొన్ని సంవత్సరాలుగా మేము చూస్తున్నాం. ఆ ధైర్యంతో ఆ కాన్సెప్ట్ అని మేము ముందుకు వస్తున్నాం అనమాట. 15 ఎకరాల ల్యాండ్ ఉంటే, అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే చాలు, మిగతాదంతా మీరు చూసుకుంటా అంటున్నారు. మేజర్ శ్రమ మీ దగ్గరే ఉంది. మరి రైతుకు 1,00,000 వరకు, ఎకరానికి 1,00,000 వరకు ఆదాయం ఇస్తామంటున్నారు. మరి మీకేంటి లాభం? మాకు లాభం ఏంటమ్మా, ఇప్పుడు మా కన్సల్టెంట్ ఒక ఆయనతో అసోసియేట్ అయి ఉన్నాం కదా. సో హీ విల్ చార్జ్ సమ్ కన్సల్టెన్సీ ఫీజెస్ ఫ్రమ్ ది ఫార్మర్. ఒకటి. రెండోది వి సెల్ ది డిస్టిలేషన్ ప్లాంట్. అది దట్ ఈస్ ఈ రెండు అనమాట. అండ్ ఆల్సో వీఆర్ బయింగ్ ది ఆయిల్. వీళ్ళకి ఆయిల్ ఎవరికి అమ్మాలి, ఎక్కడ అమ్మాలి అనేది మాకు వీ హ్యావ్ ఏ కనెక్టివిటీ విత్ ఇంటర్నేషనల్ మార్కెట్. సో ఎన్ని లక్షలు, ఎన్ని వేల లీటర్ల ఆయిల్ వచ్చినా వీ కెన్ ఎక్స్పోర్ట్ దట్. వీ హ్యావ్ దట్ కెపాసిటీ క్యాలిబర్ టు సెల్ ది ఆయిల్ ఫర్ ఇంటర్నేషనల్ మార్కెట్. దాన్ని ప్యూరిఫై చేసుకుని మేము ఎక్స్పోర్ట్ చేసే కెపాసిటీ క్యాలిబర్ మాకుంది. ఇండివిజువల్ రైతు ఒకళ్ళు అలా చేయలేరండి. వెన్ వీ డూ ఇన్ అ లార్జ్ స్కేల్, ఆ లార్జ్ స్కేల్లో వచ్చిన ఆయిల్ని మేము ప్యూరిఫై చేసుకోవటం, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ద్వారా ఫర్దర్ వాల్యుయేషన్ చేయటం, దాన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఆయిల్ ఎలా ప్యూరిఫై చేయాలి, ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అనేది మాకు అనుభవం ఉంది. సో వెన్ వీ పుల్ అప్ ది ఆయిల్ ఫ్రమ్ డిఫరెంట్ ఫార్మర్స్ ఇన్ ఎ లార్జ్ స్కేల్, దట్ వీ కెన్ డూ. ఏ సింగిల్ ఫార్మర్ కెనాట్ డూ. ఒకళ్ళే చేయలేరు దీన్ని. మోరోవర్ దీంట్లో నేను ఇందాక చెప్తూ మర్చిపోయిన మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ క్రాప్ ఒకసారి పంట వేసిన తర్వాత 5 to 6 years ఉంటుందమ్మా. 5 to 6 years. సో ఓన్లీ ఇయర్లీ 4 times గ్రాస్ కట్ చేయడం, ఆయిల్ తీసుకోవడం, గ్రాస్ కట్ చేయడం, ఆయిల్ పెద్ద రిస్క్ తీసుకోవడం కూడా లేదు. ఉండదు. దీనికి తుఫాన్లు వచ్చినా ఏమవుతుందన్నమాట, పంట పాడవదు. రెండోది వాటర్ ఫెసిలిటీ కూడా 10 to 15 days ఒకసారి కావాలి. పశువులు తినవు. చాలా సేఫ్టీ ఉంది. మోరోవర్ మీరు బాగా స్టడీ చేసి మీ ఎక్స్పీరియన్స్ తో ఒక కొత్త ప్రాజెక్ట్ ని ఇది 20 తీసుకొచ్చారు. years అనుభవం అమ్మా. మాకు ఈ రోజుతో వచ్చింది కాదు. నేను అదే చెప్తున్నాను. ఇలాంటి డిస్టిలేషన్ ప్లాంట్స్, ఆయిల్ తీసే ప్లాంట్లు 250 ప్లాంట్లు అమ్మాము. మోరోవర్ వరల్డ్ బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది వరల్డ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ 100 tons per day యుగండాలో చేసాము మేము. సో ఇండియాలో ఎసెన్షియల్ ఆయిల్స్ మిషనరీ అంటే గూగుల్ చేస్తే మా పేరే ఫస్ట్ వస్తుంది. మేమే వీఆర్ ది నెంబర్ 1 ఇన్ ఇండియా. సో ఆ కాన్సెప్ట్ 20 సంవత్సరాల తర్వాత వాళ్ళు మేము వస్తున్నామంటే దాని ఉద్దేశం అదే అనమాట. ఎందుకంటే మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఆ లక్కీగా ఏంటంటే మాకు ఒక అగ్రోనమీ మీద అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఒక కన్సల్టెంట్ దొరకటం, టుగెదర్ వి వాంట్ టు డూ టుగెదర్ అనమాట. శేషసాయి గారు, ఇప్పుడు నేనే రైతుని అనుకోండి, నాకు ఒక 15 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. ఓకే. ఇప్పుడు మీకు నేను ఇస్తాను, సంవత్సరానికి మీరు నాకు 15 లక్షలు ఇస్తారని ఏంటి నమ్మకం? 15 లక్షల వరకు ఇస్తారని. మీరు మాకు ఇవ్వటం కాదమ్మా, మీ ల్యాండ్కి మీరే కల్టివేషన్ చేయాలి. కానీ ఎలాగ మీరు ₹1,00,000 per acre సంపాదించుకోగలుగుతారు అనేది రైట్ ఫ్రమ్ బిగినింగ్ టు టిల్ ఎండ్ వరకు మీ వెనకాల మేము ఉంటాం. మొత్తం గైడెన్స్. ఎందుకంటే దీంట్లో మెయిన్ మీరు ఏం తెలియదు ఈ క్రాప్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్రాప్ అసలు మీ సాయిల్ ఏంటి, మీ సాయిల్కి ఏది సూటబుల్, అది మేమే చెప్తాం. ఎందుకంటే మీకు రెవెన్యూ అంత రావాలంటే దానికి సూటబుల్ క్రాప్ మేము సజెస్ట్ చేయాలి. దాని ప్లాంటింగ్ మెటీరియల్ ఇవ్వాలి. మీకు బ్యాంక్ లోన్కి మీరు తెచ్చుకోవడానికి సహకారం మేము చేస్తాం. గవర్నమెంట్ సబ్సిడీకి మేము సహకారం చేస్తాం. మిషనరీ ప్రాసెస్ చేసే మిషనరీ మేము మీకు హెల్ప్ చేస్తాం. అలా ఇవన్నీ మీరు చేయాల్సింది. బట్ వీఆర్ దేర్ విత్ యూ అంటే కన్సల్టెన్సీలో చేస్తాం. ఇక్కడ మెయిన్ మీకు అడ్వాంటేజ్ అంటే మీ వెనకాల మా సపోర్ట్ ఉంటుంది అప్ టు టిల్ ఎండ్. మార్కెటింగ్ మీ ఆయిల్ కూడా మేమే కొన్నాం. అది వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ.
ఆయిల్ అనేది మీరు బయటకి మార్కెట్‌లోకి ఎళ్ళాల్సిన పని లేదు. అందువల్ల మేము వి సే ఇట్ ఈస్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్. ఆదాయం ఖర్చుల గురించి ఒకసారి అదే డీటెయిల్‌గా అండి. ఇప్పుడు చెప్తారా? దీనికి మేము ఈ వీడియో చూసిన వాళ్ళు మా నంబర్ మీరు స్క్రోల్ చేస్తారు కదా! ఆ నంబర్ చూసి మాకు ఫోన్ చేస్తే గనక మేము వీక్లీ వన్స్ మా ఆఫీస్‌లో ఒక సెమినార్ లాగా పెడతాం. దీని మీద ఇన్ డెప్త్ కాలిక్యులేషన్స్, ఫైనాన్షియల్ కాలిక్యులేషన్స్ ఎకరానికి ఎంత ఖర్చు అవుద్ది? ఎంత లోన్ వస్తది? ఎంత సబ్సిడీ వస్తది? ఏ రకంగా మీకు అలా 1,00,000 మిగులుద్దనేది కూడా మీకు ఆ కాలిక్యులేషన్ అన్నీ చెప్పబడతాయనమాట. సో, కాబట్టంటే మీరు ఆ నంబర్‌కి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వి విల్ కమ్యూనికేట్ ది డేట్. ఆ రోజు కమ్యూనికేట్ చేసిన రోజు రాగలిగితే ఓకే. అదర్‌వైజ్ జూమ్ మీటింగ్ పెడతాం. ఓకే. దూరంగా ఆన్‌లైన్ ఉన్న వాళ్ళకు జరుగుతుంది. ఈవెన్ జూమ్‌లో కూడా అటెండ్ కాలేనోళ్ళు కూడా 1 to 1 కూడా మేము మాట్లాడి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో, వాళ్ళు బేసికల్‌గా అలా అర్థం జూమ్ మీటింగ్‌లో గాని, 1 to 1 ఫోన్‌లో గాని అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళకి నచ్చితే ఇంకా ఒక స్టెప్ మళ్ళా తర్వాత మా దగ్గరికొస్తే వి కెన్ మేక్ ఎన్ అగ్రీమెంట్ అండ్ ఎంటర్ ఇంటూ దిస్ కాంట్రాక్ట్. 15 ఎకరాలకు పైన 15 ఎకరాలు ఉన్నా కూడా రైతు నెలకి ఒక ఎకరం మీద 1,00,000 ఈజీగా డెఫినిట్‌గా సంపాదించవచ్చు. అదే. పూర్తి సపోర్ట్ మీరిస్తారు. అవును. అంతేనా? అవునండి. ఎలాంటి వాతావరణాన్నైనా ఈ పంట తట్టుకోగలదు. తుఫాన్లొచ్చినా తట్టుకోగలదు. ఆదాయం మాత్రం రైతుకు పక్కా. పక్కా. నష్టం అనేది ఉండదు. అవును. అంతేనా? ఈ ఎసెన్షియల్ ఆయిల్‌లో ఉన్న గొప్పతనం ఏదమ్మా, ఆ! ఈ క్రాప్స్‌లో ఉన్న గొప్పతనం చాలా మంది ఫార్మర్స్‌కి తెలిసినోళ్ళు చాలా మంది అవేర్‌నెస్ ఉంది. కానీ ఇంకా తెలియనోళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది దగ్గర ల్యాండ్ బ్యాంకు 100 ఎకరాలు, 200 ఎకరాలు ఏం చేయకుండా పడేసినవి ఉన్నాయి. హ్మ్. వాళ్ళు ఇలాంటి క్రాప్స్‌కొస్తే అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే వన్స్ ఒకసారి కల్టివేషన్ స్టార్ట్ చేస్తే 6 ఇయర్స్ వరకు ఉంటది. హ్మ్. సో, వీళ్ళు అంటే చాలా మిగతా బెనిఫిట్ పంటలతో పొందుతారు. పోల్చుకుంటే దీనికి పెద్ద ఖర్చు ఉండదు. పెద్ద రిస్క్ ఉండదు. ఉండదు, రిస్క్ ఉండదు. హ్మ్. తుఫాన్లకి ఏమవ్వదు, పశువులు తినవు. తర్వాత ఫోర్త్ మంత్ నుంచి మీకు రెవెన్యూ స్టార్ట్ అవుతది. ఓకే. ఫస్ట్ పంట కటింగ్ ఏసిన ఫోర్త్ మంత్ అందుకే నుంచి ఫస్ట్ రెవెన్యూ కటింగ్ స్టార్ట్. స్టార్ట్ అవుతది. ఇయర్‌లీ 4 కటింగ్స్. సో, ఇయర్ మీద ఆ 4 కటింగ్స్ మీద 1,00,000 ఇన్‌కమ్ వస్తది వాళ్ళకి. ఓకే. సో, రైతులకు నిజంగా ఆహ్, ఇది ఒక శుభవార్త. శుభవార్త. అంటే తుఫాన్లు, వర్షాలు ఇలాంటివి వచ్చినప్పుడు చాలా మంది రైతులు అవును. పంట నష్టపోతూ నష్టపోతూ ఉంటారు. ఉంటారు. వాళ్ళకు కష్టపడి తెచ్చిన సొమ్మంతా నేలపాలైపోతది. అవునమ్మా. మట్టిలో కలిసిపోతది. అవును. అలాంటి అవసరం లేదు. లేదు. 15 ఎకరాలు మించైనా 15 ఎకరాలు ఉన్నా కూడా ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. సంవత్సరానికి ఎకరా మీద 1,00,000 ఆదాయం సంపాదించుకోవచ్చు. అవును. థాంక్ యూ సార్. థాంక్ యూ. థాంక్స్ ఫర్ కమింగ్. చూసారు కదా! మీకు అగ్రికల్చర్ ల్యాండ్ 15 ఎకరాలకు పైన ఉంటే ఎకరానికి 1,00,000 ఈజీగా సంపాదించవచ్చని శేషసాయి గారు చెప్తున్నారు. పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.